తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ అంటూ దిశ పత్రికలు వచ్చింది. 2018-23 మధ్య త్రిపుర డిప్యూటీ సీఎం గా సేవలు అందించండి. ఈయన 18-23 అంటే పోయిన టర్మ్ లో డిప్యూటీ సీఎం గా ఉన్నాడు అక్కడ త్రిపురలో. సో తనే జిష్ణుదేవ్ వర్మ. 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ ఇక మన గవర్నర్ గా ఇప్పటి నుంచి జిష్ణుదేవ్ వర్మ. సో ఈయన గతంలో త్రిపురగా డిప్యూటీ సీఎం గా పనిచేసినట. అందుకే 9 రాష్ట్రాల కొత్త గవర్నర్లను కూడా నియమించారు ద్రౌపది ముర్ము. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఇక గవర్నర్ల మార్పు అనేది వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అంశం కాబట్టి రాష్ట్రపతి నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఈ 9 మందిని మారిస్తే అందులో తెలంగాణ గవర్నర్ కూడా జిష్ణుదేవ్ వర్మని తీసుకున్నారు. చూడాలి ఇప్పుడు మరి ప్రభుత్వానికి గతంలో ఎంతసేపు గవర్నర్లకు ముఖ్యమంత్రులకు లేదంటే గవర్నర్ కు మంత్రులకు మధ్య ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటుండే. అది గతంలో చూస్తాం మనం. తమిళసై విషయంలో మనం చాలా ఇబ్బంది అనిపించింది. అప్పుడు ముఖ్యమంత్రి తమిళసై గవర్నర్ ని అసలు ఏమాత్రం గౌరవించలేదు, ప్రోటోకాల్ ఇవ్వట్లేదు. కనీసం వాళ్ళ తల్లో తండ్రో చనిపోతే పలకరించడానికి ఒక కాల్ కూడా చేయలేదు అని చెప్పి తను అన్నప్పుడు తను ఒక మీడియా హౌస్ లో కూర్చొని ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పింది. కర్టసీ కాల్ కూడా చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నది అలా ఈ ప్రభుత్వం అని చెప్పిండ్రు. అదే ఆ గవర్నర్ కిందనే అంటే అది కూడా ఒక తప్పుడు మాట మాట్లాడారు అప్పటి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు. గవర్నరు బిల్లులు తన దగ్గర పెట్టుకున్నది ఇంతవరకు ఒక్కటి కూడా, అది చాలా వర్స్ట్ వర్డ్ యూజ్ చేసిండు అనుకోండి. సో బిల్లులు తన దగ్గర పెట్టుకొని పాస్ చేయట్లేదు. సో గవర్నరు మాకు సరిగ్గా అంటే అనుకూలంగా లేదు అని చెప్పిండ్రు. సో ఖచ్చితంగా అంటే బీజేపీ కార్యకర్తలాగా బీజేపీ నాయకులలాగా బిహేవ్ చేయకూడదు గవర్నర్. ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్ గానే ఉండాలి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ఆ రాజ్యాంగబద్ధమైన పదవికి అంటే వన్నె తెచ్చే విధంగానే ఉండాలి తప్ప ఒక బీజేపీ కార్యకర్తలాగాను నాయకురాల్లాగాను పనిచేయకూడదు అని చెప్పి వీళ్ళు విమర్శించారు. అందుకే అప్పుడు ఆ గ్యాప్ చాలా పెద్దగా అయిపోయింది. ఎక్కడ దాకా వచ్చిందంటే ఒకరి మీద ఒకరు మాట్లాడుకునే దాకా వచ్చింది. ఒకరి మీద ఒకరు ఇంటర్వ్యూల్లో వాళ్ళ గురించి చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. గతంలో అంతగా పెద్దగా లేకుంటుండే. మొన్న జరిగినటువంటిదే కేసీఆర్ అంటే తమిళసైకి మధ్యలో జరిగిందే అది. సో ఇప్పుడు ఈ కొత్త గవర్నర్ తో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎట్లా ఉండబోతుంది, మరి నిజంగానే బడే బాయ్ చోటే బాయ్ అన్నది ఇక్కడ కూడా ఎంతో కొంత సుహృదభావ వాతావరణం కనిపిస్తుందా, లేదంటే ఏదైనా సమస్యలు ఏర్పడతాయా మనం భవిష్యత్తులో చూస్తాం.